నేను ఏ మతం పోయినా అంటే ఈ సమాజంలో ఉన్న మనుషులు అంటే మతాలు మారారు. ఎక్కడ పుట్టిన వాళ్ళు హిందూ మతాన్ని స్వీకరించిన హిందూ మతంలో ఉన్నా కూడా, అదేవిధంగా మహమ్మదీయ మతం మారినా కూడా, అదేవిధంగా క్రైస్తవంలోకి పోయినా కూడా, ఏ దేవుడు కూడా మన రాతను మార్చలేదు, మన గీతను చెరిపేయలేదు, మన బ్రతుకును మార్చలేదు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే మన జీవితాల్లో వెలుగు ప్రసాదించింది తప్ప నువ్వు ఏ భగవద్గీతను మనల్ని ముట్టనేయలేదు. బైబిల్ని ముట్టుకున్నాం కానీ అది మన బ్రతుకుల్ని మార్చలేదు. ఈ భగవద్గీతకు, ఈ బైబిల్కు, ఈ ఖురాన్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కరే రక్షణగా ఉన్నాడు. ఆ దేవుడు అనే వాడిని కూడా కాపాడుతున్నది అనంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కరు జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా రాసిన భారత రాజ్యాంగం తప్ప, ఒకవేళ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చూడు, గుడి ఉండదు, మసీదు ఉండదు, చర్చ్ ఉండదు. అంటే ఎవరు కాపాడుతున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ కదా కాపాడేది. అందుకోసమనే ఈ సమాజానికి నేను తెలపాలని చెప్పి, మన జీవితాలను మార్చింది ఎవరూ మార్చలేదు, కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అని చెప్పడం కోసం, మార్చలేదు మన బ్రతుకును భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు, వేల ఏళ్ళ మనయతలను వినలే కద ఎవ్వరు, వేల ఏళ్ళ మనయతలను వినలే కద ఎవ్వరు, విన్న కూడా సాటిరారు అంబేద్కరుకెప్పుడు, మార్చలేదు మన బ్రతుకును భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు, కాషాయపు జెండబట్టి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన, కాషాయపు జెండనెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన, ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ రాముడు శ్రీకృష్ణుడు కేశవుడు మార్చలే, ఆ దేవుళ్ళే మన బ్రతుకును బానిసలుగా చేసెను, మార్చలేదు మన బ్రతుకును భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళినా, అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పినా, మహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళినా, అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పినా, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, అతి శూద్రుల విన్నపాలు విని బ్రతుకు మార్చలేదు మన బ్రతుకును భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. చర్చికెళ్ళి యేసయ్యకు ఎంత మొక్కుకున్నను, కన్నీళ్లతో కాళ్ళు గడిగి కనుల కద్దుకున్నను, చర్చికెళ్ళి యేసయ్యకు ఎంత మొక్కుకున్నను, కన్నీళ్లతో కాళ్ళు గడిగి కనుల కద్దుకున్నను, దళిత జీవితాల వెలుగు రాలే కదా, బహుజన జీవితాల్లో వెలుగు రాలే కదా, తరతరాల దారిద్ర్యం పోనెలే కదా, మార్చలేదు మన బ్రతుకును భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. ఇకనైనా తెరుచుకోండి మూసిన ఎద తలుపులు, అంబేద్కరు ఆశయాన్ని మొయ్య కలుపు చేతులు, ఇకనైనా తెరుచుకోండి మూసిన ఎద తలుపులు, అంబేద్కరు ఆశయాన్ని మొయ్య కలుపు చేతులు, గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగమే రక్షణ, గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగమే రక్షణ, ఆ దేవుడనే వాణ్ణి నుదిటి రాత మార్చినాడుగా,
మార్చలేదు మార్చలేదు మన బ్రతుకును భువిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేడ్కరుడు. వేల ఏళ్ళ మనయతలను వినలే కదా ఎవ్వడు. వేల ఏళ్ళ మనయతలను వినలే కదా ఎవ్వడు. విన్న కూడా సాటిరారు అంబేడ్కరుకెప్పుడు. మార్చలేదు మన బ్రతుకు భువిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేడ్కరుడు. సూర్యుడు అంబేడ్కరుడు. సూర్యుడు అంబేడ్కరుడు. మన జీవితాలను మార్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప. అయితే ఈ పాటలో నీకు ఇంతకుముందుకు మత్స్య దేవేందర్ అంటే ఒక విమర్శ ఉండే, ఈయన కేవలం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తుంటూ హిందూ మత దేవుళ్ళ మీద పాటలు రాస్తున్నాను. ఈ పాటలో అన్ని మత ఏ దేవుడు లేడని చెప్పారు మీరు. నేను ఆ దేవుడు లేడని చెప్తాను. అంటే దేవుడిని అడ్డం పెట్టుకొని కొన్ని వర్గాలు మాత్రమే అంటే పోషించబడుతున్నాయి. అంటే మిగతా సమాజం యొక్క శ్రమను వీళ్ళు అంటే జలగలుగా పీడుస్తున్నారు దేవుడి పేరుతో. దేవుడి పేరుతోటి బ్రతికేది బాగుపడ్డది 3 కులాలు. ఒకటి వ్యాపారం చేసేవాళ్ళు, పూజారులు. ఈ తప్ప మిగతా వాళ్ళు ఎవరు బాగుపడలేదు. ఆ 2 కులాలు తప్ప మిగతా వాళ్ళు నిత్యం అంటే హింసకు గురవుతున్నారు తప్ప వాళ్ళ జీవితాలు సుఖాలు దేవుడి వల్ల లేవని వాళ్ళు కష్టపడితేనే వాళ్ళకి నాన్ని డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప దేవుడి వలన అయితే ఏం ఉపయోగం లేదనేది నా అభిప్రాయం.